అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక స్త్రీతో కూడా ఈరోజు పరిచయం ఏర్పడుతుంది. అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు తెల్లవ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు అధికంగా ఈరోజు కేవలం శుభవార్తలను మాత్రమే అందుకోగలుగుతారు. ఓ స్త్రీతో మంచి ప్రవర్తన కూడా మీకు ఈరోజు మరి కలగడం వలన మరి ఆ ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఈరోజు ప్రేమికులకైతే ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు తొలగించబడతాయి. పెద్దల అనుమతితోటి ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో, శ్రద్ధ పెట్టడం జరుగుతుందో వారికి మాత్రం మేలైన రోజుగా ఉంది. వారు ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో ఖచ్చితంగా విజయం సాధించడం సాధ్యమవుతుంది. సరస్వతి మాత ఆశస్సులు కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. అయితే రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా విద్యార్థులకు అనారోగ్య సమస్యల్లో తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు, లోపల జ్వరం వంటి ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. అటువంటి వాటి నుండి దోష నివారణ కొరకు రావి చెట్టుకు కింద దీపం వెలిగించాలి ఉదయాన్నే. మరియు 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగి ఆ సమస్యల నుండి పరిష్కారం అయితే లభిస్తుంది. ఇక స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎప్పటి నుంచైనా న్యాయ సంబంధిత వివాదాలలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడి అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఒకరినొకరి సహాయం తీసుకోవడం జరుగుతుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో బయట వ్యక్తులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం, లేదంటే మీరు మరి కొందరి విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అసలు ఈ రోజు మౌనంగా ఉంటేనే మంచిది. చాలా వరకు మీకు అసలు మాట్లాడకుండా ఉండడం అనేది ఇది ఉత్తమం ఈ రోజు మీకు. లేకపోతే మాత్రం వివాదాలు, చాలా పెద్ద వివాదాలు జరిగే అవకాశం. కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. ఈరోజు ఆస్తికి సంబంధించిన విషయంలో మాత్రం మీకు లాభం అనేది వచ్చే అవకాశం కనిపిస్తున్నది. క్రయ విక్రయాలు పొందుకుంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు. అనుకోకుండా మాత్రం వీరికి లాటరీ తగిలే అవకాశం కూడా ఉంది. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి. వచ్చిన డబ్బును తిరిగి రెట్టింపు చేసేలాగా పెట్టుబడి పెట్టడంలోనే మీ విజయం దాగి ఉంది. ఇది చెప్పదగిన సూచన రాశి వారికి. లేదంటే గతంలో లాగానే ఆర్థిక పరిస్థితి తయారవుతుంది. పెద్దల సలహా తీసుకొని ఆ ప్రకారం పెట్టుబడులను పెట్టండి. కుటుంబ సభ్యులతోటి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కొన్నాళ్ళ నుంచి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారి కోరికలు ఈ సమయంలోనే నెరవేరుతాయి. విదేశీ అవకాశాలు తలుపు తడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గతంలో నిలిచిపోయి ఇక రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అలాగే డబ్బును దుబారా చేయకుండా పొదుపు చేయాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం వల్ల మనసుకు ప్రశాంతత దక్కుతుంది. ఇతర ఆర్థిక రంగ లావాదేవీలలో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఆదాయాన్ని నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒక సాయం మీకు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీకు ఈరోజు ఒకరి సాయం అనేది తీసుకోవడం వల్ల, నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక ఆ నిర్ణయాన్ని మార్చడం ఎవరి తరం కాదు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా విజయం సాధించడం అనేది జరుగుతుంది. క్రమశిక్షణతో పట్టుదలగా లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు. కొత్త నైపుణ్యాలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఏ ప్రయత్నాన్నైనా సరే మధ్యలో విరమించుకునే గుణం వీరికి లేదు. మీ రాశి వారికి ఉండదు. లక్ష్యంతో మాత్రమే ముందుకు సాగుతారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తారు. లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా చేరుకోవడం అనేది జరుగుతుంది రాశి వారికి. అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా శ్రమకు తగ్గ ఫలితం అందుకోవడం తప్పకుండా సాధ్యతరం అవుతుంది. దాంతోపాటు రిస్క్ తీసుకోగల సామర్థ్యం అనేది కలిగి ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నవారు ప్రణాళిక ప్రకారం కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనివలన ఆదాయం భారీగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. వృత్తిలో ఉన్నవారు, వ్యాపారస్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశీయానం చేయడం జరుగుతుంది. అక్కడే ఖచ్చితంగా స్థిరపడతారు. ఇక రోజు మంచి లక్ష్యాల ద్వారా ఆదాయం లభిస్తుంది. వ్యూహం ప్రకారం పనిచేసి ఆదాయాన్ని
పెంచుకుంటారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలతో పాటు ఇతర లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. లక్ష్యాన్ని ఈ రోజు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువగా కృషి చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎవరికి కూడా అసలు భయపడరు. సహజంగా నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఒక కంపెనీని కూడా మీరు ప్రారంభించడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. పలుకుబడి మీలో పెరిగిపోతూ ఉంటుంది. అందరితో సంబంధాలు ఏర్పడతాయి. సంపన్నుల జాబితాలో చేరుతారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పైన దృష్టి పెట్టడం వలన మరి ఖచ్చితంగా మరి శుభవార్త అందుకోవడం కూడా జరుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 11, లక్కీ కలర్ బ్రౌన్ కలర్. పరిహారంలో ఈరోజు ఈ రాశివారు మాత్రము లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయుట చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.